ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం టీవీ స్క్రీన్ పై. సిటీ సివిల్ కోర్టుని మంగ్లీ ఆశ్రయించినట్లుగా ఇక్కడ తెలుస్తోంది. తన పరువుకి భంగం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలి అని కోర్టులో పిటిషన్ వేసినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బు, హేమకాంత్ రెడ్డితో పాటు పలు డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తనపై ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బాధితులకు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకుంటామంటూ అడ్వకేట్ సుబ్బారావు అయితే ఇక్కడ చెప్పినట్లుగా తెలుస్తోంది. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ సిటీ సివిల్ కోర్టునైతే ఆశ్రయించారు. ఇక ఫైనల్ గా ఈ వివాదం 10 కోట్ల మోసం ఆరోపణల నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వీడియోలు, వార్తలను తొలగించాలి అని ఆమె పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సుబ్బారావు అనే న్యాయవాది తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆమె ఆరోపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, మీడియా డిబేట్స్ లో ఈ అంశం బాగా వైరల్ అవుతుంది. కానీ ఈ కేసులో వచ్చిన ఆరోపణలు ఇంకా కోర్టు మరియు పోలీసుల మధ్యనే ఉంది. ఎవరు నిజము, ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది అధికారికంగా తేలలేదు. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రమావత్ మధు అనే పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. తర్వాత అడ్వకేట్ సుబ్బారావు కావచ్చు, హేమకాంత్ రెడ్డి. తర్వాత రమావత్ మధు గురించి, అంటే ఈ కేసులో రమావత్ మధుకి ఉన్న అసలు ఈ సీన్ ఏంటి, ఈ రోల్ ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే పోలీసుల సమాచారం ప్రకారం అయితే రమావత్ మధు అనే వ్యక్తి గోకులానంద ఇన్ఫ్రా అనే పేరుతో ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ పెట్టేసి చాలా మంది దగ్గర నుంచి అయితే డబ్బులు పెట్టుబడిగా తీసుకున్నట్లుగా అయితే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పెట్టుబడిదారులు తమ డబ్బులు తిరిగి రాలేదు అని ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో మంగ్లీ పేరు కూడా వినిపించడంతో విషయం చాలా పెద్దదైంది. అయితే మంగ్లీ మాత్రం నాకు ఈ మోసంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చినట్లయితే మనందరికీ తెలుసు. అయితే అడ్వకేట్ సుబ్బారావు పాత్ర ఒకసారి చూసుకున్నట్లయితే సుబ్బారావు పెట్టుబడిదారుల తరపునైతే కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ వైపు నేను నిల్చున్నాను, నేను న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో మనం రోజుకి రోజు అప్డేట్ లో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే ఉందో ఈ స్కామ్ లో దాదాపు సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా మోసం జరిగింది అన్నట్లుగా తెలుస్తుంది. 100 నుండి 150 మంది వరకు అయితే ఇన్వెస్టర్లు నష్టపోయారు అని తెలుస్తోంది. అయితే మంగ్లీ మరియు ఆమె సోదరుడు పెట్టుబడులు పెట్టించారని, అయితే మంగ్లీ మాత్రం ఆయన తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని 10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పరువు తీస్తానని బెదిరించారని పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక హేమకాంత్ రెడ్డి ఎవరు, ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో హేమకాంత్ రెడ్డి ఒక రోల్ ఏంటి అన్నది మనం చూసుకున్నట్టయితే కొన్ని మీడియా రిపోర్ట్ల ప్రకారం హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనకు కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని చెబుతూ అడ్వకేట్ సుబ్బారావును సంప్రదించాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ కేసులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు సోషల్ మీడియా పేజీలు మంగ్లీ స్కామ్, 150 కోట్ల మోసం, సీక్రెట్ వీడియోలు అంటూ సంచలనాత్మకంగా థంబ్నెయిల్స్, డిబేట్లు పెట్టాయి. మంగ్లీ కోర్టులో చెప్పిన ప్రధాన విషయాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే తనపై అసత్య ప్రచారం జరుగుతోంది అని, ఎడిట్ చేసిన వీడియోలు, ఫేక్ థంబ్నెయిల్స్ వాడుతున్నారని, కొంతమంది యాంకర్లు ఎటువంటి నిర్ధారణ రాకుండానే మాట్లాడుతున్నారు అని, తన ప్రతిష్ట దెబ్బతింటోంది అని అయితే చెప్పుకొని వచ్చింది. ఇంకా అందుకే ఆమె హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఈ పిటిషన్ అయితే వేసి వీడియోలు తొలగించాలి అని అయితే కోరారు. అయితే ఇక్కడ పిటిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్న విషయం ఏంటి అంటే చాలా మీడియా అండ్ డిజిటల్ మీడియా ఛానల్స్ కి అయితే ఈ నోటీస్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఏదైతే మంగ్లీ తరపున అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే నోటీసులు పంపించారు. సో అవి వెంటనే రిమూవ్ చేయాలి అని, అక్కడ ఏదైతే అసత్యంగా ఎవరైతే మాట్లాడారో దానికి సమాధానం కూడా ఇవ్వాలి అని అయితే ఇక్కడ సిటీ సివిల్ కోర్టు నుంచి అయితే నోటీసులు రావడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రమావత్ మధు అనే అతను ప్రధాన పాత్ర పోషించాడు అని ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే రమావత్ మధు అసలు ఈ మధ్య కాలంలోనే ఇల్లు కొనడం కావచ్చు, భూమి కొనడం కావచ్చు, ఇవన్నీ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గోల్డ్ కావచ్చు. అయితే రమావత్ మధుకి ఇంత సంపద కావచ్చు, ఇంత డబ్బు కావచ్చు, ల్యాండ్ కొనే అంత డబ్బు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చింది అని ఈ విచారణలో భాగంగా తెలుసుకున్నారు. అయితే ఇదంతా కూడా ప్రజల దగ్గర నుంచి మోసం చేసిన డబ్బేనేమో అని అనుకొని అతని దగ్గర నుంచి అయితే అతని దగ్గర ఉన్న ఈ ఆస్తంతా కూడా ఇది సీజ్ చేసే ప్రయత్నాలలో అయితే ఇప్పుడు ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు అయితే ఏం జరిగింది అన్నది క్లారిటీ అయితే లేదు. కానీ మేబీ 99% అతని దగ్గర ఉన్న ఆస్తంతా కూడా సీజ్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 150
మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో అసలు మీకేమనిపిస్తోంది? మంగ్లీ నిజంగా తప్పు చేసిందంటారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.